బ్రహ్మ ముహూర్తం గురించి మీకందరూ అబద్ధం చెప్పారు. అసలు మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక రోజుకి 24 గంటలు. ఈ 24 గంటలను మన ఋషులు 30 ముహూర్తాలుగా విభజించారు. వీటన్నిటిలో కంటే అత్యంత ముఖ్యమైన ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. నిజానికైతే సూర్యోదయానికి సుమారు 1 గంట 36 నిమిషాల ముందు వచ్చే సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అని అంటారు. సాధారణంగా చెప్పాలంటే ఉదయం 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు ఈ బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. దాంట్లో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఈ బ్రహ్మ ముహూర్తం యాక్టివేట్గా ఉంటుంది. కావున ఈ బ్రహ్మ ముహూర్త గడిలో లేచి ధ్యానం, జపం, చదువుకోవడం లాంటివి చెయ్యాలి. పద్మపురాణం ప్రకారం ఈ బ్రహ్మ గడిలో చేసిన పూజ 1000 రెట్లు పుణ్యం ఇస్తుందట. యోగ శాస్త్రాలు కూడా స్పష్టం చేశాయి. బ్రహ్మ ముహూర్తంలో మనసు అత్యంత సత్వగుణంలో ఉంటుందని చెప్పాయి. అందుకే ఋషులు, యోగులు, సన్యాసులు సూర్యోదయానికి ముందే సాధన మొదలు పెట్టేవారు. ఇక్కడ వరకు ఓకే. వేదాలు, పురాణాలు బ్రహ్మముహూర్తం గురించి ఒక్కో దాంట్లో ఒక్కొక్క విధంగా చెప్తున్నాయి. మరి సైన్స్ ప్రకారంగా బ్రహ్మముహూర్తం ప్రూవ్ అయిందా అంటే ఎస్, ప్రూవ్ అయింది. ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు మన బ్రెయిన్లో మెలోటిన్ తగ్గి సెరోటిన్ పెరుగుతుంది. అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచనలు క్లియర్గా ఉంటాయి, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అందుకే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ మార్నింగ్ లేచి చదువుతుంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం, జపం, శౌచాది కార్యక్రమాలు పూర్తి చేసి స్నానం చేసి సూర్య నమస్కారం చేయాలి. బ్రహ్మ ముహూర్తం అనేది సుఖం మరియు ఆయుస్సు కోసం అత్యంత ముఖ్యమైనది. దీని గురించి రామాయణంలో ఒక కథ కూడా ఉంది. రామాయణం ప్రకారం హనుమంతుడు సంజీవని మూలిక ఎప్పుడు తీసుకొచ్చాడు? వాల్మీకి రామాయణం యుద్ధకాండ ప్రకారం ఇంద్రజిత్ శక్తి అస్త్రాన్ని లక్ష్మణుడిపై వదులుతాడు. అప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఈ సంఘటన మొత్తం రాత్రి సమయంలో జరుగుతుంది. అప్పుడు వైద్యుడు సుషేనుడు ఇలా చెప్తాడు: సూర్యోదయానికి ముందే సంజీవని మూలిక తీసుకురావాలి, లేకపోతే లక్ష్మణుని ప్రాణాలు నిలవని అంటాడు సుషేనుడు. అప్పుడు హనుమంతుడు అర్ధరాత్రి తర్వాత లంక నుంచి బయలుదేరాడు. సంజీవని ఏదో గుర్తించలేక మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చాక సుషేనుడు సూర్యోదయం కంటే ముందే, అంటే దాదాపు బ్రహ్మముహూర్త సమయంలోనే వైద్యం చేశాడు. అలా ఆ విధంగా లక్ష్మణుడు ప్రాణాలు బ్రహ్మ గడియలలో తిరిగి వస్తాయి. బ్రహ్మ ముహూర్తం ఔషధాలకు కూడా చాలా శ్రేష్టమని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తున్న మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మేము అనుకుంటున్నాము.